హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో వచ్చేసి అష్టలక్ష్మి ఒత్తులు అండి. ఇలా అష్టలక్ష్మి ఒత్తులు ఇంట్లో వెలిగించుకోవడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయి, సౌభాగ్యం సిద్ధిస్తుందని అంటారండి. శ్రావణ మాసం 2వ శుక్రవారం ఉదయమే లేచి నిత్య పూజ పూర్తి చేసుకున్నానండి. 8 గింజల పత్తి తీసుకొని ఒక ఒత్తి తయారు చేశారండి. అలాంటి ఒత్తులు 88 ఒత్తులను శుక్రవారం ఉదయమే నిత్య పూజ పూర్తి చేసుకున్నాను. తర్వాత దేవుడి మందిరంలో నేను ఇక్కడ పీటలు వేసి పీటలపైన ముగ్గు వేశానండి. పీటలు శుభ్రంగా కడిగి కొద్దిగా పసుపు రాశాను. వాటిపైన ఈ లక్ష్మీదేవి అచ్చుతో ముగ్గు వేసుకున్నాను. ఇలాంటి ముగ్గు మొత్తం 88 వేసుకోవాలండి. ఆల్రెడీ కింద వేసుకున్నాను, కనిపించట్లేదు, పీటలపైన అవి మాత్రమే కనిపిస్తున్నాయి. ఇలా మొత్తం 88 లక్ష్మీదేవి అచ్చులతో ముగ్గు వేసి పెట్టుకున్నాను. ఇలా ముగ్గు వేసిన తర్వాత ఒక్కొక్క లక్ష్మీదేవి అచ్చుపైన పసుపు, కుంకుమ, అక్షంతలు, పూలు పెట్టుకున్నానండి. ఇలా ఒక్కొక్క అచ్చు కూడా లక్ష్మీదేవిలాగా భావించి ఈ విధంగా పెట్టుకున్నాను. ఇలా లక్ష్మీదేవి అచ్చుతో ఈ విధంగా ముగ్గు వేసుకుంటే చాలా బాగుందండి. నేనైతే మొదటిసారి ఇలా వేసుకున్నాను, చాలా బాగా అనిపించింది. 88 అచ్చులు వేసేసరికి 88 మంది లక్ష్మీదేవులు వచ్చారా అన్నట్టుగా ఉంది. ఇలా 2 మట్టి దీప ప్రమిదలు తీసుకున్నానండి. శుభ్రంగా కడిగి ముగ్గు వేసుకున్నాను. తర్వాత కుంకుమ పసుపులతో అలంకరించాను. ఈ అష్టలక్ష్మి ఒత్తులను తీసి నూనెలో తడిపాను. మనం ఏ నూనె వాడుకుంటామో ఆ నూనె అయినా పెట్టుకోవచ్చు, లేదా నువ్వుల నూనె, నెయ్యిలో కూడా ఈ ఒత్తులన్నీ కూడా తడుపుకోవచ్చు. ఈ విధంగా తడుపుకున్న ఒత్తులన్నీ కూడా ఈ దీప ప్రమిదలో పెట్టుకున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత వీటిపైన పసుపు, కుంకుమ, అక్షంతలు, పూలు పెట్టానండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఏకహారతితో కానీ లేదా అగరబత్తితో కానీ ఈ ఒత్తులను వెలిగించాలండి. ఇక్కడ నేను కుడి చేయితోటి వెలిగించానండి. వీడియోలో బై మిస్టేక్ ఆ విధంగా లెఫ్ట్ హ్యాండ్ లాగా కనిపిస్తుంది, తప్పు పట్టకుండా చూడండి. ఇలా అన్నీ వెలిగే విధంగా వెలిగించుకోవాలి. ఇలా ఒత్తులు వెలిగించుకొని అష్టలక్ష్మి స్తోత్రం ఉంది కదా, సుమన సవందిత, అది చదువుకోవాలి. ఇంకా లక్ష్మి అష్టోత్తరం చదువుకోవచ్చు, లలిత పారాయణం చేసుకోవచ్చు, ఏదైనా చదువుకోవచ్చు అండి. తర్వాత నైవేద్యం పెట్టుకోవాలి. ఇక్కడ ఈ ఒత్తులు వెలిగించుకొని 8 రకాల నైవేద్యాలు కూడా పెడతారండి. కాకపోతే నేను శుక్రవారం సంతోషమాతకు ఉపవాసం ఉంటాను, అందుకే అన్ని పండ్లను ముట్టుకోకుండా ఒక మిశ్రీని మాత్రమే పెట్టుకున్నానండి. మీరు వెలిగించుకుంటే కనుక 8 రకాల డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు. ఆల్రెడీ నేను అష్టలక్ష్మి ఒత్తుల వీడియోలో కూడా చూపించానండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటి వరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము పెట్టే కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి. మరో కొత్త వీడియోతో మేము ముందుంటాను.